1969లో జన్మించిన రేవంత్ రెడ్డి ఏవీ కాలేజీలో బిఏ చదివారు. ఆ సమయంలోనే ఏబీవీపీ తరపున స్టూడెంట్ లీడర్గా యాక్టివ్ రోల్ ప్లే చేశారు. కట్ చేస్తే 2006లో మిర్జిల్ మండలం జెడ్పీటీసీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అనంతరం 2007లో మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచారు. ఆయనకున్న చురుకుదనం చూసి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలిచి పసుపు కండువా కప్పితే మరింత ఉత్సాహంతో పనిచేశారు. 2009లో టీడీపీ తరపున కొడంగల్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. చంద్రబాబుకు చాలా దగ్గరైపోయి పార్టీలో కీలక పాత్రను పోషించారు. ఆ తరువాత 2014లో కొడంగల్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీడీపీ ఫ్లోర్ లీడర్గా, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కీలక బాధ్యతలు పోషించారంటే ఆయనకున్న కమిట్మెంటే కారణం. టీడీపీ వద్దనుకుంది, హస్తం కావాలనుకుంది. ముందు నుంచి కొంత అగ్రెసివ్ నాయకుడిగానే పేరున్న రేవంత్ ఆ తర్వాత తన మాటల్లో, విమర్శల్లో పదును పెంచారు. మైక్ పట్టుకుంటే చాలు కేసీఆర్తో పాటు ఆయన ఫ్యామిలీ మీద పరుష పదజాలంతో శివాలెత్తిపోయేవారు. సొంతంగా సోషల్ మీడియా సైన్యాన్ని తయారు చేసుకొని తన ఇమేజ్ని గణనీయంగా పెంచుకోగలిగారు. అదే సమయంలో తెలంగాణలో టీడీపీ బలహీనపడిపోవడం, ఎమ్మెల్యేలంతా సైకిలు దిగి కారెక్కడంతో రేవంత్ ఒంటరిగా మిగిలిపోయారు. మరోవైపు చంద్రబాబు కూడా తెలంగాణపై అంతగా దృష్టి పెట్టకపోవడంతో ఆయన భవితవ్యం శూన్యంగా మారింది. అదే సమయంలో కొత్త పార్టీ పెట్టాలని ఆయన అభిమానులు కోరగా అప్పటికే బలహీనమైపోతున్న కాంగ్రెస్ నేతలు రేవంత్తో టచ్లోకి వచ్చారు. ఈ విషయం బాబుకి తెలియడంతో ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఏడాదిలోనే సీనియర్లకు పోటీగా ఇంకేముంది, హస్తంతో రేవంత్ దోస్తీ కుదిరిపోయింది. 2017 అక్టోబర్ 30న రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా భుజాన వేసుకున్నారు. ఇక అప్పటి నుంచి రేవంత్ పొలిటికల్ కెరీర్ మరింత పుంజుకుంది. ఆయన వాగ్దాటితో అధికార బీఆర్ఎస్ నేతలపై, ముఖ్యంగా కేసీఆర్ మీద బలమైన విమర్శలు చేస్తూ తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేకతను తన వైపు తిప్పుకొని ప్రత్యేక ఫాలోవర్లను సంపాదించుకున్నారు. తన చురుకుదనం, అగ్రెసివ్నెస్తో పార్టీలో చేరిన ఏడాదికే అధిష్టానం దృష్టిలో పడ్డారు. దీంతో టీపీసీసీ అధ్యక్షుని రేసులో ఇద్దరు సీనియర్ల సరసన నిలిచారు. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డికే అధిష్టానం పార్టీ పగ్గాలు అప్పజెప్పింది. పార్టీ జీరో టు హీరో. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ మళ్లీ పరాభవమే మూటకట్టుకుంది. కొడంగల్లో రేవంత్ రెడ్డి సైతం ఓడిపోయారు. దీంతో ఆయనపై విమర్శలు మరింత ఎక్కువయ్యాయి. ఆ తర్వాత 2019లో వచ్చిన లోక్సభ ఎన్నికల్లో దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గమైన మల్కాజ్గిరి నుంచి ఎంపీగా గెలుపొంది తిరిగి తన సత్తాను చాటారు రేవంత్ రెడ్డి. ఎంపీగా గెలవడంతోనే ఢిల్లీ నేతలతో సత్సంబంధాలను పెంచుకునేందుకు రేవంత్కు మంచి అవకాశంగా మారింది. దీంతో 2021లో ఉత్తమ్ కుమార్ రెడ్డిని తప్పించి టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని అధిష్టానం నియమించింది. అందుకు కారణం యువనేత, అగ్రెసివ్ స్పీచ్లతో ప్రజలను ఆకట్టుకుంటూ మాస్ లీడర్గా పేరు తెచ్చుకోవటం, ఉనికి కోల్పోయే పరిస్థితిలో ఉన్న పార్టీకి ఊపిరులూదేందుకు కావాల్సిన స్ట్రాటజీలు ఉన్న నేతగా గుర్తించడమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతారు. కానీ అప్పట్నుంచి రేవంత్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అవమానాలు ఎన్నెదురైనా మొక్కవోని దీక్షా ధైర్యం. బయట ఇమేజ్ పెరగటమేమో కానీ సొంత పార్టీ నేతల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. బహిరంగానే వాళ్ళ నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు. వీటికి తోడు ఓటుకి నోటు కేసులో దొరికిపోయిన దొంగ అన్న అపవాదు ఉండనే ఉంది. వీటన్నింటికీ
ఎదుర్కొని నిలబడిన రేవంత్ ఎక్కడా తన లక్ష్యాన్ని వదలలేదు. జీరోగా ఉన్న కాంగ్రెస్ పార్టీని హీరో లెవెల్కి తీసుకొచ్చేందుకు ప్రతి క్షణం కృషి చేశారు ఆయన. అవమానాలు చుట్టుముట్టిన, ఆరోపణలు బాధపెట్టిన, పరిస్థితులు ఒంటరిని చేసిన మొక్కవోని ధైర్యంతో 2023 ఎన్నికల్లో కేసీఆర్ సర్కారును గద్దె దించడమే లక్ష్యంగా వ్యూహాత్మకంగా ఆయన పనిచేశారు. ఈ క్రమంలో తన సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టుకున్నారు. సునీల్ కనుగోలు లాంటి పొలిటికల్ స్ట్రాటజిస్టులను కూడా నియమించుకొని క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసుకుంటూ వచ్చారు. ఈ క్రమంలోనే రేవంత్కు వస్తున్న ఆదరణతో సీనియర్లలో ఒకంత ఈర్ష్య రావడం, వర్గాలుగా విడిపోవడం, తన వర్గానికి అన్ని బాధ్యతలు అప్పగిస్తున్నాడంటూ రేవంత్పై బహిరంగంగానే ఆరోపణలు చేయడం పార్టీలో ఇబ్బందికరంగా మారాయి. అయినప్పటికీ అధిష్టానంతో చర్చలు జరుపుతూ వ్యూహాత్మకంగా సీనియర్లను కలుపుకొని ముందుకు కొనసాగారు శ్రీ రేవంత్. రేవంత్ రెడ్డి సక్సెస్ పాత్. ఇటు ప్రభుత్వంపై చేసిన విమర్శలు, ఆందోళనలు, నిరసనలకు గాను రేవంత్పై సుమారు 200 కేసులు నమోదయ్యాయి. అవన్నీ తనకు వచ్చిన మెడల్స్గా భావిస్తానంటూ రేవంత్ రెడ్డి అభివర్ణించారు. తెలంగాణలో కేసీఆర్ను ఢీకొట్టే ఏకైక బలమైన లీడర్ రేవంత్ రెడ్డి మాత్రమే అన్న బలమైన వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లటంలో ఆయన విజయవంతమయ్యారు. అందుకే ఈరోజు రాష్ట్రమంతా రేవంత్ రెడ్డికి అంతగా క్రేజీ ఏర్పడిందని రాజకీయ విశ్లేషకులు చెప్తుంటారు. ఇక అగ్రనేతలైన రాహుల్, ప్రియాంక దృష్టిలో రేవంత్కు అపారమైన నమ్మకం కల్పించడంలోనూ ఆయన 100కు 100 మార్కులు సంపాదించారు. ప్రచారంలోనూ రేవంత్ రెడ్డి గురించి ప్రియాంక మాట్లాడుతూ, తనను కలిసిన ప్రతిసారి ఆయనకు పదవి కావాలనో పేరు కావాలనో అడగలేదని, కేవలం కేసీఆర్ను గద్దె దించేందుకు అవకాశం ఇవ్వాలని, తెలంగాణలో మార్పు తీసుకొచ్చేందుకు తనకు ఛాన్స్ ఇవ్వాలనే అడిగారంటూ చెప్పారంటే ఆయన అధిష్టానం దృష్టిలో ఎంత నమ్మకం సాధించారో అర్థం చేసుకోవచ్చు. అనుక్షణం పార్టీపైనే పూర్తి ఫోకస్. రేవంత్ రెడ్డి 1992లో జైపాల్ రెడ్డి బంధువైన గీతను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇక వీళ్లకు కూతురు నైమిషారెడ్డి ఉండగా ఆమెకు ఘనంగా వివాహం జరిపించారు. కొన్ని నెలల కిందట మనవడు కూడా జన్మించాడు. ఇక కుటుంబానికి సంబంధించిన బాదర బందీలు ఏమీ లేకపోవడంతో తన పూర్తి ఫోకస్ పార్టీపైనే, రాష్ట్ర సమస్యలపైనే పెడతానంటూ పలు సందర్భాల్లోనూ రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఎప్పటినుంచో ఉండడంతో, ఆర్థికంగానూ బలంగానే ఉండడంతో ఆ దిశగా కూడా తనకు ఎలాంటి సమస్యలు లేకపోవడంతో ఆయన పూర్తి దృష్టి మొత్తం రాజకీయంపైనే పెట్టి ఇచ్చిన బాధ్యతలు నెరవేరుస్తానని స్పష్టం చేశారు కూడా. ఇక ప్రచారం సమయంలో స్టార్ క్యాంపెయినర్లు ఎంతమంది ఉన్నా రాష్ట్రమంతా పర్యటిస్తూ 6 గ్యారంటీలకు తాను గ్యారంటీ అన్న నమ్మకాన్ని కల్పించారు శ్రీ రేవంత్ రెడ్డి. ఈ విషయంలో సీనియర్ నేతలంతా తమ తమ నియోజకవర్గాలకే పరిమితం కావడంతో రాష్ట్రానికి దారి చూపే కాంగ్రెస్ కాగడాగా ప్రజల్లో రేవంత్ రెడ్డి నమ్మకాన్ని చూరుగొన్నారు. కొన్ని రోజుల్లోనే ప్రజా గొంతుకగా మారిపోయారు శ్రీ రేవంత్ రెడ్డి. 2 పర్యాయాలు ప్రభుత్వాన్ని నడిపించిన బీఆర్ఎస్ పార్టీ అనేక అవినీతి కార్యక్రమాలు చేసిందని, అందులో సింహభాగం కేసీఆర్ కుటుంబానిదేనని రేవంత్ రెడ్డి ముందు నుంచి చాలా బలంగా వాదిస్తూ వస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ ప్రాంతంలో అభివృద్ధి చేసింది కాంగ్రెస్ మాత్రమేనని గణాంకాలతో సహా వివరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ధీటుగా ప్రశ్నించటంలోనూ, వారికి అంతే స్థాయిలో సమాధానం చెప్పటంలోనూ రేవంత్ రెడ్డి విజయవంతమయ్యారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే అంతర్గత కుమ్ములాటలు అనే పేరుండగా, రేవంత్ రెడ్డి మాత్రమే ఎలాంటి చీలికలు లేకుండా పార్టీని నడపగలిగారని, అదే పాత్ర ప్రభుత్వాన్ని నడపటంలోనూ పోషిస్తారని గట్టిగా నమ్ముతున్నారు. అసెంబ్లీలో టీడీపీ ఫ్లోర్ లీడర్గా ఉన్న సమయంలోనే
కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను గణాంకాలతో సహా ఎండగట్టిన సభను గడగడలాడించిన సందర్భాలు, దృశ్యాలు ఇప్పటికీ అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. పైగా రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకతను తన గలంగా వినిపించటంలో సక్సెస్ అయిన రేవంత్, కేసీఆర్ సర్కారు వైఫల్యాలను అధిగమించటంలోనూ తనదైన మార్కును చూపిస్తారని బలంగా ఆకాంక్షిస్తున్నారు. అవినీతి రహిత పాలన, అభివృద్ధి, సంక్షేమ జోడెద్దుల ముందుకు తీసుకెళ్లటమే తమ లక్ష్యమని పదే పదే చెప్తూ వస్తున్న రేవంత్ దాన్ని సాధిస్తాడా లేదా అన్నది పక్కన పెడితే ఓ అవకాశమైతే ఇవ్వాలి కదా అన్నది తెలంగాణ ఓటర్ల అభిప్రాయంగా మారింది. అదే విజయానికి సంకేతంగా నిలిచింది. తిరుగులేని, ఎదురు లేని మాస్ లీడర్గా అడుగడుగున అండగా నిలుస్తూ ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమంలో అమరుల త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అనుకున్న లక్ష్యాలు నెరవేరలేదని ప్రతి క్షణం ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుగా రేవంత్ మారారు. ఉద్యోగాల విషయంలో, నిరుద్యోగుల తరపున, ప్రాజెక్టుల విషయంలో, భూములు కోల్పోయిన నిర్వాసితుల తరపున, మాస్టర్ ప్లాన్ల విషయంలో రైతుల తరపున, పేపర్ లీకేజీ విషయంలో యువత తరపున కేసీఆర్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ అడుగడుగున ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తూ ఉద్యమకారుడిగా మారిపోయారు శ్రీ రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో ఏం జరిగినా ప్రజల తరపున వకాల్తా పుచ్చుకొని తెలంగాణ సమాజానికి ఓ భరోసాగా నిలవడంతో విజయవంతమయ్యారు. నిత్యం ప్రజల్లో ఉంటూ మాస్ లీడర్గా పేరు తెచ్చుకున్నారు. ఆయన వేసే వ్యూహాత్మకమైన అడుగులతో కేసీఆర్ తరువాత అంత రేంజ్లో ఉన్న నాయకుడిగా రేవంత్ రెడ్డి పేరు తెచ్చుకున్నారు. సీనియర్లు ఎంతమంది ఉన్నా రేవంతే అసాధ్యుడు అనిపించుకున్నారు. రేవంత్ కాకుండా పార్టీలోని మిగతా నేతలలో సీనియర్లు, అనుభవజ్ఞులు ఉన్నా వారికి అంత సత్తా లేదని, పడికట్టు రాజకీయాలకు అలవాటు పడ్డారని, ఏ నిర్ణయాన్ని సొంతంగా తీసుకొని అధిష్టానాన్ని ఒప్పించలేరన్న అభిప్రాయం కూడా ఉంది. గతంలో పీసీసీగా ఉండి ఉనికి కోల్పోయే పరిస్థితి నుంచి అధికారంలోకి తీసుకొచ్చిన వైఎస్ఆర్ని గుర్తు చేస్తూ ప్రస్తుతం కూడా జీరో నుంచి మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చిన టీపీసీసీ రేవంత్ రెడ్డినే సీఎం అంటూ కాంగ్రెస్ శ్రేణులతో పాటు జనాలు కూడా ఫిక్స్ అయిపోయారు. దీంతో యువనేత, డైనమిక్ లీడర్ రేవంత్ రెడ్డి మాత్రమే తెలంగాణ కొత్త సీఎం అంటూ అటు అధిష్టానం, ఇటు రాష్ట్ర ప్రజలు కోరుకున్నట్లుగానే ఆయన ప్రమాణ స్వీకారం చేసి ఈరోజు సీఎం పదవిని సొంతం చేసుకున్నారు. హార్దిక శుభాకాంక్షలు శ్రీ రేవంత్ రెడ్డి గారికి. నా తరఫున, మీ తరఫున, మనందరి తరఫున ఇట్లు మీ ఫ్రెండ్ ఎల్లేష్.